నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్షయ తృతీయ రాబోతుంది. కొంతమంది 19 అంటున్నారు, 20 అంటున్నారు. ఏ డేటింగ్ చేసుకోవాలి? అలాగే అక్షయ తృతీయ ఆ తిథి ప్రత్యేకత చెప్పండి. బంగారం కొనడం కాకుండా ప్రతి ఒక్కరు బంగారమే అంటూ ఉంటారు, కానీ ఆ తిథి యొక్క విశిష్టత చెప్పండి. ఆ రోజు ముఖ్యంగా ఏం చేసుకోమంటారు? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అక్షయ తృతీయ మనకు సంవత్సర కాలంలో చాలా అరుదుగా వచ్చేటటువంటి తిథులలో అక్షయ తృతీయ ఒకటి. అంటే మనిషి జీవితాన్ని మార్చేటటువంటిది, మనిషిని అపర కుబేరుణ్ణి చేసేటటువంటిది, మనిషిని ఉన్నతం వైపు నడిపించేటటువంటిది అక్షయ తృతీయ అని శాస్త్రం. వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ అంటే అమావాస్య తర్వాత 3వ రోజు వచ్చేటటువంటి అక్షయ తృతీయ ఏదైతే ఉందో అది మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది అని అర్థం. మరి ప్రతి ఒక్క తిథులు వస్తూ ఉంటాయి. అక్షయ తృతీయ కూడా వచ్చింది. దాన్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ రకంగా వినియోగించుకోవాలి అని తెలిస్తే మనిషి అత్యద్భుతాలను సాధిస్తాడమ్మా. ఎందుకంటే మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? మనకు ఏ రోజు అద్భుతమైనటువంటి రోజు, ఆ రోజు ఎలాంటి కర్మలు చేయడం ద్వారా మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు అని తెలుసుకుంటే తప్పకుండా ఆ మనిషి అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకుతాడు. అందుకే మార్వాడి వాళ్ళ సీక్రెట్ ఈ అక్షయ తృతీయ. చాలా మందికి తెలుసో తెలియదు. ఎందుకంటే మార్వాడి వాళ్ళ అక్షయ తృతీయ వచ్చిందంటే మహాలక్ష్మీదేవిని విపరీతంగా పూజిస్తూ ఉంటారు. అంటే దీపావళి రోజు మనం మహాలక్ష్మి పూజలు ఎలాగైతే చేస్తాం దానికంటే 10 రెట్టింపు పూజలు ఈ అక్షయ తృతీయ రోజునే చేస్తూ ఉంటారు. బికాజ్ ఎందుకు అంటే కనుక ఈ అక్షయ తృతీయ అక్షయము అంటే ఎప్పటికీ తరగనటువంటిది, ఎప్పటికీ నాశనము లేనటువంటిది, ఎప్పుడూ కూడా ఉద్ధరింపజేసేటటువంటిది అని అర్థం. అంటే తరిగినటువంటిది, అయిపోనటువంటిది అక్షయము. కాబట్టి ఈ అక్షయ తృతీయ అనేటటువంటి మనిషి జీవితంలో ఆ రోజున ఏ పనైతే చేస్తామో అది అక్షయంలా మారేటటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు మంచి పనులు చేశావు, సత్కర్మలు చేశావు అంటే అది నీకు అక్షయంలా మారి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. లేదు నువ్వు అక్షయ తృతీయ రోజున పాపకర్మలు చేశావు, లేదా నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా చేయకూడనటువంటి ఇబ్బందులు చేశావు అంటే అదే నీ జీవితాన్ని నాశనం కూడా చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైనా పగలు చీకటి ఉన్నప్పుడు మంచి చెడులు కూడా ఉంటూ ఉంటాయి. నువ్వు మంచి చేస్తే మంచి ఎదురవుతూ ఉంటుంది, చెడు చేసావా నీ జీవితాంతం చెడు దారి నుండే బతికేటటువంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి. అందుకే అక్షయ తృతీయ అనేటటువంటిది మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది. ఇక బంగారం విషయానికి వస్తే చాలామంది బంగారం కొనాలి, లేదు అని అంటే గనక ఆ రోజున బంగారం కొనకపోతే ఏదో జరిగిపోతుంది అని భయపడుతూ ఉంటారు. లక్ష్మీదేవి రాదేమో అని అనుకుంటారు. లక్ష్మీదేవికి బంగారానికి అసలు సంబంధమే లేదు. ఇవి ఎందుకు ముడిపెట్టారో తెలియదు. అంటే ఆ రోజున విషయానికి వస్తే కనుక భూమి మీదికి మొట్టమొదటిగా బంగారం ఉద్భవించినటువంటి రోజు, గండకీ నదిలో బంగారము పుట్టినటువంటి రోజు ఈ యొక్క అక్షయ తృతీయ అని పేరు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున మహాభారత ప్రకారం కనుక చూసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయ పాత్రను అందించినటువంటి రోజు అని అర్థం. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున పరశురామ జయంతి కూడా అక్షయ తృతీయ రోజునే అని చెప్పడం. అంటే ఈ అక్షయ తృతీయ మహాభారత ప్రకారం తీసుకున్న, రామాయణ ప్రకారంగా తీసుకున్న, అలాగే త్రేతాయుగంలో దేవతా యుగం నాటికి తీసుకున్న ఈ అక్షయ తృతీయకు చాలా ప్రాధాన్యత ఉంది. అంటే ఎన్నో సత్కర్మలు, ఎన్నో రకాలైన పుణ్యమైనటువంటి పనులు అక్షయ తృతీయ రోజున జరిగాయి. అందుకే ఈ రోజున పుణ్యమైనటువంటి పనులు చేయాలి. బంగారం కంటే విలువైనది ఏమిటి అంటే కనుక యజ్ఞ యాగాదులు చేసుకోవడము, దాన ధర్మాలు చేసుకోవడము, ఆ రోజున విశేషంగా దేవతా క్రతువులను ఆచరించడము, ముఖ్యంగా ఆ రోజున ఏదైనా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడం, ఇవి మనకు అక్షయ తృతీయ రోజున చెప్పినటువంటి అంశం. అందులో విలువైనటువంటిది అంటే ఈ మధ్యకాలంలో బంగారం చాలా విలువైనది కాబట్టి బంగారం కొనడం అనేటటువంటిది చాలామంది ఆచారంగా పెట్టుకున్నారు. అది కొన్నా నష్టమేం లేదు, కొనకపోయినా నష్టమేం లేదు. చాలామంది ఏంటంటే ఆ రోజున బంగారం పుట్టినటువంటి రోజు కూడా. పుట్టినటువంటి రోజు ఎందుకన్నాను అంటే బంగారం అనేటటువంటి దేవతాలోహము అని చెప్పడం జరిగింది. దేవతాలోహం అంటే దేవతలకు సంబంధించినటువంటి వస్తువులలో, లోహాలలో బంగారం ఒకటి కాబట్టి బంగారం కొంటే శుభప్రదము అని చెప్పడం జరిగింది తప్ప కొనకపోతే నష్టము అనేటటువంటిది ఎక్కడా కూడా చెప్పలేదు. అది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. బంగారం కంటే విలువైనటువంటి ఆ ఇంట్లో ఆ అక్షయ తృతీయ రోజున విలువైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటివి మీ ఇంటికి బెల్లం కొనుక్కోండి, లవణం అంటే ఉప్పు కొనుక్కోండి,
అలాగే చీపురు, కొత్తది చీపురు కొనుక్కోండి. అలాగే ఆ రోజున చక్కగా మీ ఇంట్లో అర్చనాది క్రతువులు, పూజాది క్రతువులు, యజ్ఞాది క్రతువులు, హోమాలు ఇలాంటివి ఆచరించండి. దానికి మించినటువంటి ఐశ్వర్యం ఇంకొకటి లేదు. కనుక అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో మీరు శుభకార్యాలు చేసుకునే ప్రయత్నం చేయండి, దేవాలయాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. విశేషంగా ఆ రోజున ఏదైనా యాత్రకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి, లేదా ఎక్కడైనా ఏదైనా విశేషమైనటువంటి దేవాలయాల్లో నిద్ర చేసేటటువంటి పరిస్థితిని చేసుకోండి. దాన ధర్మాలు ఆ రోజున చక్కగా స్వయం పాక దానము, లేదా వస్త్రదానము, లేదా ఇది వేసవి కాలం అంటే నీటి దానము చేయడము, ఈ చలివేంద్రాలు పెట్టడము, ఇలాంటివి చేసుకోండి. ఆ రోజున చక్కగా ప్రతి ఒక్కరికి మజ్జిగ దానం చేయండి. ఇలాంటి దానాలు చేసుకోవడం వల్ల పుణ్యం పురుషార్థమే తప్ప నువ్వు బంగారం కొనాలి, లేదా బంగారం కొనకపోతే నా జీవితం అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అపోహపడుతున్నారు ఏంటి అంటే ఎలాగైనా బంగారం కొనాలనే తొందరపాట్లో అప్పులు చేసి మరీ బంగారం కొంటున్నారు. ఇక్కడ నీకు బంగారం కొనడానికి కాదు, నువ్వు అప్పు చేసిన దానికి మరింత అప్పుల పాలవుతావు. కాబట్టి అక్షయ తృతీయ రోజున రూపాయి అప్పు కూడా చేయకూడదు. అలా అప్పు చేసావా అది నీకు అక్షయంలా మరి ఇక నీ జీవితాంతం అప్పుల ఊబిలో కూడిపోవడమే తప్ప మరొకటి లేదు. కనుక నువ్వు అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కోవాలి, కానీ అది నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు బంగారమే కొను. 10,000 ఉన్నాయా 10,000 బంగారమే కొను. అంతేగాని నేను బంగారం కొనాలనే తొందరపాట్లో ఇక ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి బంగారం తీసుకున్నాను అంటే బంగారం తీసుకున్న దానికి పుణ్యం రాకపోగా నువ్వు చేసిన అప్పుకి నిరంతరం వడ్డీలు కట్టుడే అయిపోతుంది. ఇక నీకు అది తరగదు. కాబట్టి అప్పులు చేసుకొని బంగారం కొనకండి. ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఆ రోజున విశేషంగా మహాలక్ష్మి యాగం కానీ, లేదు అని అంటే కనుక వైశ్రవణతంత్ర కుబేర యాగం కానీ చేసుకోండి. ఆ రోజున విశేషంగా మా యొక్క పీఠంలో యాగం నిర్వహిస్తాము. అది సాయంకాలం ప్రదోష కాలంలో 19వ తారీఖు రోజున చేస్తాం. ఎందుకంటే మనకు అక్షయ తృతీయ కూడా 19వ తారీఖు మధ్యాహ్న సమయంలో 2 గంటలకు ప్రారంభమవుతుంది. మళ్ళీ 20వ తారీఖు ఉదయం 11 గంటల వరకు ఈ అక్షయ తృతీయ ఉంటుంది. సాయంత్రం ఎవరైతే దాన ధర్మాది క్రతువులు కానీ అక్షయ తృతీయ వినియోగించుకోవాలి సాయంత్రం సమయం అంటే 19వ తారీఖు వినియోగించుకోవాలి. ఉదయకాలం వినియోగించుకోవాలి అని అంటే ఎందుకంటే తృతీయ మనకు సూర్యోదయానికి కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజున కూడా మనం అక్షయ తృతీయను వినియోగించుకోవచ్చు. కాబట్టి మనకు 2 రోజులు అక్షయ తృతీయ వస్తుంది. దీనిలో మీకు ఏది అవకాశం ఉంటే దానిని వినియోగించుకోవచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా అనువైన రోజు. మీరు కొత్త పనులు ప్రారంభం చేసుకోవచ్చు. వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి, ఇల్లు స్థలాలు వ్యాపార స్థలాలు కొనుగోలు చేసుకోవడానికి, లేదు అని అంటే బంగారం కొనుక్కోవడానికి, లేదు ఆ రోజున ఏదైనా గృహప్రవేశం చేసుకోవడం, అన్నిటికీ కూడా విశేషమైనటువంటి ముహూర్తం అమ్మ. చక్కగా చెప్పారు గురుగారు. నమస్తే.